పేరేంటి? లక్ష్మీ గణపతి. ఇవి నాన్నగారు అమ్మగారు పెట్టినటువంటి పేరు. కానీ అమ్మవారు ఉపాసనలోకి వచ్చే తర్వాత అమ్మవారి తాలూకా వారసులుగా మనకు ఆ పేరు ఉంటుంది. వేరే పేరు దానికి దీక్ష తీసుకోవాలి. ఆ దీక్ష తీసుకునేటప్పుడు వేరే నామకరణం చేస్తారు. నాకే కాదు, ఈ పరంపరలో ఎవరు వచ్చినా వాళ్ళు. కాబట్టి ఆ నామంతోనే మీరు స్మరించాలి. లక్ష్మీ గణపతి శర్మ అనేది వ్యవహారిక నామం. ఉపాసనా నామం వేరేగా ఉంటుంది. ఆ నామంతో కలిపి ఈ మంత్రం అనమాట. నేను చెప్తాను, నేను చెప్పినట్టు చెప్పండి. కళ్ళు మూసుకొని నేను చెప్పింది వింటూ జాగ్రత్తగా ఆ మంత్రం ఉచ్చరించడానికి ప్రయత్నించండి. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మ నువ్వు కూడా వినాలి, విని చేత చెప్పాలి. ఐం క్లీం సౌః. ఐం క్లీం సౌః. హంస శివ. హంస శివ. సోహం. సోహం. స్వరూప. నిరూపణ. నిరూపణ. హేతవే. హేతవే. స్వ. గురవే. గురవే. నమః. నమః. స్వగురు. స్వగురు. శ్రీ. శ్రీ. పరసుఖానందనాథ. ఆనందనాథ. అద్వరి. పరాంబ. దివ్యశ్రీమణి. దివ్యశ్రీమణి. ఆరుగాం. ఆరుగాం. పూజయామి. పూజయామి. తర్పయామి. తర్పయామి. నమః. ఈ స్వగురువు యొక్క మంత్రం. నా పేరు ఏంటి అంటే పరసుఖానందనాథ. ఇది నా లక్ష్యం. నాకు మంత్రోపదేశం చేసినటువంటి మా గురువు గారు ఎవరంటే మా నాన్నగారు. వారికి ఒక మంత్రం ఉంది. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం. ఐం క్లీం సౌః. ఐం క్లీం సౌః. హంస శివ సోహం. హంస శివ సోహం. హంసః. హంసః. స్వచ్ఛ ప్రకాశ. ప్రకాశ. విమర్శ. విమర్శ. హేతవే. హేతవే. పరమ. పరమ. గురవే. గురవే. నమః. నమః. పరమగురు. పరమగురు. శ్రీ. శ్రీ. శ్రీ విద్యానందనాథ. శ్రీ విద్యానందనాథ. అద్వరి. అద్వరి. పరాంబ. పరాంబ. దివ్యశ్రీమణి. దివ్యశ్రీమణి. పాదుకాం. పాదుకాం. పూజయామి. పూజయామి. తర్పయామి. తర్పయామి. నమః. నాన్నగారి పేరు దుర్గా ప్రసాద్ శర్మ. యాక్చువల్గా వాళ్ళ నాన్న అమ్మ పెట్టిన పేరు. కానీ పాదుకా దీక్ష వారు గురువు గారు ఇచ్చిన